సో మొత్తానికి శతచండి మహారుద్ర సహస్ర ఘట్టాభిషేక అదేవిధంగా మహాకుంభాభిషేకానికి సంబంధించి మరి శ్రీ కాళేశ్వరం ముక్తీశ్వర స్వామి ఆలయానికి సంబంధించి మహాకుంభాభిషేకం అంగరంగ వైభవంగా జరగబోతా ఉంది. ఇక ఇప్పటికే 7వ తారీఖున యొక్క మహాకుంభాభిషేకం అనేది ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో మరి కాళేశ్వరం బాట పట్టారు భక్తులంతా. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. సో ముఖ్యంగా పుష్కర ఘాట్ వద్ద ఏదైతే పుష్కర ఘాట్ వద్ద ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు అధికారులు. మరి ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులకు సంబంధించి ఎటువంటి అసౌకర్యం కలగకుండా భక్తులకు సంబంధించి ఇక్కడ ఏర్పాట్లు అయితే చేశారు అధికారులు దేవాదాయ శాఖ తరపు నుంచి. ముఖ్యంగా కాళేశ్వరానికి వచ్చేటటువంటి భక్తులు ఆ యొక్క కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకునే ముందు నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. సో పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత ఆ పరమశివుణ్ణి దర్శించుకుంటారు, కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శనం చేసుకుంటారు. సో ముఖ్యంగా సాధారణ రోజుల్లోనే కాళేశ్వరానికి సంబంధించి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా మహాకుంభాభిషేకం అయితే జరుగుతూ ఉంది. సో ముఖ్యంగా చూసినట్లయితే 42 ఏళ్ల తర్వాత జరుగుతున్నటువంటి ఈ మహాకుంభాభిషేకానికి సంబంధించి మొదటి రోజు గడిచిపోయింది. ఈరోజు శనివారం కూడా భక్తుల తాకిడి పెరిగింది. ఇక ఆదివారం ఒక కీలకమైనటువంటి ఘట్టం ఉండబోతుంది. మరి ఆదివారం కూడా ఎక్కువగా భక్తులు వచ్చేటటువంటి అవకాశం ఉండబోతా ఉంది. సో మొత్తానికి మనం చూసినట్లయితే 1981లో అప్పుడు ఇక్కడ కాళేశ్వర ముక్తీశ్వర స్వామికి సంబంధించి ఇక్కడ మహాకుంభాభిషేకాన్ని నిర్వహించారు. సో ఇప్పుడు 42 ఏళ్ల తర్వాత జరుగుతున్నటువంటి ఈ అపూర్వమైనటువంటి ఘట్టాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులైతే కాళేశ్వరం బాట పట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ మనం చూడొచ్చు పుష్కర ఘాట్ వద్ద భక్తుల తాకిడి అనేది ఉంటుంది. సో ముఖ్యంగా ఉదయం నుంచే ఇక్కడ కాళేశ్వరానికి చేరుకున్నటువంటి భక్తులు నదిలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. సో కుటుంబ సమేతంగా కొంతమంది, మరికొంతమంది స్నేహితులతో ఇట్లా ఇంటిలిపాది వచ్చేసి ఆ కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శనం చేసుకుంటుంటారు. అందులో ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి రోజుల్లో ఆ కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శనం చేసుకొని ఈ యొక్క మహాకుంభాభిషేకాన్ని మరి కన్నులారా వీక్షించాలని వేయి కళ్ళతో ఇక్కడ వేచి చూస్తున్నటువంటి భక్తులంతా కూడా కాళేశ్వరం బాట పట్టి నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మొత్తానికి మహాకుంభాభిషేకానికి వచ్చేటటువంటి యొక్క భక్తులందరూ కూడా ముందుగా గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరిస్తూ ఉన్నారు. సో చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కామారెడ్డి. సో ఫస్ట్ టైం వచ్చారా కాళేశ్వరానికి? ఇంత ముందు వచ్చారా? లేదు, ఫస్ట్ టైం వచ్చాము. ఎట్లా అనిపిస్తుంది అండి కాళేశ్వరానికి రావడం? ఫస్ట్ టైం అంటున్నారు, ఎట్లా అనిపించింది ఇక్కడ? అవును, గత 2 నెలలుగా ప్లాన్ చేస్తున్నాము. మాకు ఈరోజు అనుకూలించింది. మేమందరం శిశు మందిర్ ఫ్యాకల్టీ ఆఫ్ కామారెడ్డి. సో ఇక్కడ ఒకే పానపట్టం పైన 2 శివలింగాలు ఉండడం విశేషం, ముక్తేశ్వర అండ్ కాళేశ్వర. సో అలాగే సూర్యదేవుని టెంపుల్ ఉంది, సరస్వతి అమ్మవారి టెంపుల్ కూడా ఉంది. అవన్నీ చూసి వెళ్దామని ఎంతో ఎగ్జైటింగ్తో వచ్చాము. సో అంటే మొత్తానికి అంటే ఎంతమంది వచ్చారు మీ టీం అంతా? 11 మెంబర్స్. ఓకే. సో అంటే మళ్ళీ రావాలనిపిస్తుందా ఇక్కడ కాళేశ్వరానికి రావడంతో? ఇక్కడ నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు, తీర్థక్షేత్రాలు పుణ్యక్షేత్రాలు ఎప్పుడైనా మళ్ళీ రావాలని అనుకుంటాం కదా. సో మళ్ళీ నెక్స్ట్ టైం కూడా రావాలని అనుకుంటాం ఖచ్చితంగా. సో ప్రత్యేకించి ఈ 3 రోజులు అనేవి చాలా ప్రత్యేకమైనటువంటి రోజులు. సో ఎన్నో రోజులుగా ఉన్నటువంటి మీ కోరిక అనేది ఇప్పుడు నెరవేరింది, ఎట్లా అనిపిస్తుంది? అపూర్వమైనటువంటి ఘట్టానికి మీరు వచ్చారు కాబట్టి. అవును, యాక్చువల్లీ మామూలుగా సండేలు అలా ప్లాన్ చేసుకున్నాము. కాకపోతే నేను ఏకాదశి ఉపవాసాలు ఉంటాను. అందులో విశేషంగా భీష్మ ఏకాదశి కలిసి రావడం మాకు ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది, ఎంతో ఆనందాన్ని కూడా కలిగిస్తుంది. సో భీష్మ పితామహునికి తల్లిదండ్రులు ఉన్నా కూడా తర్పణం వదిలొచ్చాను ఇంతకుముందే నేను విన్నాను బస్సులో వచ్చేటప్పుడు యూట్యూబ్లో. సో తర్పణం వదిలి మంచి ముక్తేశ్వర కాళేశ్వర దర్శనం చేసుకొని మళ్ళీ ఇక్కడికి రప్పించుకోవాలని స్వామి వారిని కోరుకుంటున్నాను. సో మీరు చెప్పండి, మీరు అంతా ఒకటే ప్లేస్ నుంచి వచ్చారా? అంతా ఒకటే ప్లేస్. ఎట్లా అనిపిస్తుంది కాళేశ్వరానికి రావడం? నేను ఫస్ట్ టైం రావడం బాగుంది. సో మొత్తానికి అంటే ఇక్కడ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? ఇక్కడ నది దగ్గర బాగానే ఉన్నాయి, నీట్గా ఉంది ప్లేస్ అంతా, నీట్గా ఉంది. మెయిన్ ఇంకా శానిటైజర్ అంతా బాగుంది, శానిటైజర్ బాగానే ఉంది, చాలా ఉంది.